దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడే కొన్నిసార్లు యూ హ్యావ్ ద డెవిల్స్ టార్గెట్. అపవాది నిన్నే టార్గెట్ చేస్తూ ఏదో ఒక రకంగా మానసికంగా కృంగదీయాలని, నేను వెనక్కి లాగాలని కొన్ని రకాలైన మాటలు, లేకపోతే కొన్ని రకాలైన పరిస్థితులు నీ ఇంట్లో సృష్టించి, కలవరాలు సృష్టించి, ఏదో ఒక విధంగా దేవుని పనిలో ఉండి ఆ పందెపు రంగంలో ఉండి నిన్ను సైడ్ ట్రాక్ చేసేయాలని అపవాది ఎంత ప్రయత్నం చేస్తాడో. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని కొరకు నువ్వు పని చేసేటప్పుడు, దేవుని కొరకు నువ్వు బ్రతికేటప్పుడు ఎక్స్పెక్ట్ అ బ్యాటిల్. అంత ఈజీగా ఉంటుంది. దేవుని కొరకు నేను వాడబడుతున్నానంటే అదేదో హైవేలో ఒక 4 లైన్లు, ఇండియాలో చూడండి యూజువల్గా 1 లైన్ 2 లైన్స్ ఉంటాయి, మహా అయితే 3 లైన్స్ ఉంటాయేమో. యూఎస్లో అయితే 4 లైన్లు ఉంటాయండి. ఎవరి లైన్లో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. చాలా ఈజీగా రైట్కి వెళ్ళాలన్నా, లెఫ్ట్కి వెళ్ళాలన్నా ఆ సిగ్నల్ వేసుకోవడం, తర్వాత రైట్కి లెఫ్ట్కి వెళ్ళిపోవడం, చాలా స్మూత్గా వెళ్ళిపోతుంటారు. పెద్దగా ట్రాఫిక్ జామ్లు అవ్వడం ఇలాంటివి ఏమీ ఉండవు. నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు అలాంటి రోడ్ ఎక్స్పెక్ట్ చేయకు. ప్లీజ్ డోంట్ ఎక్స్పెక్ట్ స్మూత్ రోడ్స్, బికాస్ స్మూత్ రోడ్స్ నెవర్ మేక్ గుడ్ డ్రైవర్స్. మంచి రోడ్డు ఉందంటే, అలా స్మూత్గా లైఫ్ వెళ్ళిపోతుందంటే కొన్నిసార్లు నువ్వు ఆధ్యాత్మికంగా